హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళే వారికి ఒక గుడ్ న్యూస్. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు, చాలామంది హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తా ఉంటారు. ఆ ప్రయాణించే సమయంలో ట్రాఫిక్ కష్టాలు, టోల్ గేట్ కష్టాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా పంతంగి, చిలకల్లు వంటి టోల్ ప్లాజా వద్ద వాహనాలు కిలోమీటర్ మేరకు బారులు తీరి ఉంటాయి. ఫాస్టాగ్ సౌకర్యం ఉన్నప్పటికి కూడా వాహనాల సంఖ్య లక్షల్లో ఉండడం వల్ల ఒక్క టోల్‌గేట్ ప్లాజా దగ్గర గంటల సమయం పడతా ఉంది. పండగకు వెళ్ళే ఉత్సాహంలో ఉన్న సామాన్యులకి ఈ ట్రాఫిక్ జాము నరకంగా కనిపిస్తా ఉంది. చంటి పిల్లలు, వృద్ధులతో ప్రయాణించేవారు మరింత నరకం అనుభవించాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. ఆ దృశ్యాలు గూడా ప్రతి ఏటా మనం చూస్తూనే ఉన్నాము. ప్రస్తుతం ఈ జాతీయ రహదారిపై పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. వివిధ చోట్ల ఫ్లైఓవర్, అండర్ పాస్‌లు, వంతెనలు, సర్వీసులు, రోడ్డు మరమ్మతులు జరుగుతా ఉన్నాయి. నిర్మాణ పనుల కారణంగా రహదారిపై ఇప్పటికే అనేక చోట్ల మళ్లింపులున్నాయి. సాధారణ రోజుల్లో వాహనాలు నెమ్మదిగా సాగిపోతూ ఉంటాయి. ఇక పండుగ రద్దీతో తోడైతే ట్రాఫిక్ సమస్య మరింత జటిలమైతుంది. కాబట్టి అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. టోల్ వసూళ్ల కోసము వాహనాలు ఆపితే రద్దీ ఎక్కువయ్యి కిలోమీటర్ మేరకి విస్తరించిన హైవే అంతా సంభవించిపోతుందని, ప్రమాదం ఉంటుందన్నట్టుగా ఈ పరిస్థితులు గమనించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజలకి ఊరటనిచ్చేలా టోల్ మినహాయింపు అంశాన్ని తెరపైకి తెచ్చారు. టోల్ గేట్ నిర్వాహకులను తాత్కాలికంగా నిలిపివేస్తే వాహనాలు ఆపకుండా సాఫీగా సాగిపోతారని, తద్వారా ఇంధనం ఆదా అవ్వడమే కాకుండా ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తా ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీస్ ఆర్ఎండ్బి అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ ప్రతిపాదనపై స్పష్టత రానుంది. కేంద్ర ప్రభుత్వం గనుక దీనికి సానుకూలంగా స్పందిస్తే ఈ ఏడాది సంక్రాంతి ప్రయాణం సామాన్యులకి ఎంతో హాయిగా మారనుంది.